అందరికీ పండగ అయిపోయాక మా తమ్ముడికి పండగ మొదలైందని చెప్పొచ్చు. మేము ముగ్గురం క్రాకర్స్‌కి పెద్దగా సపోర్ట్ చేయం. బట్ మా తమ్ముడు ఏందంటే ఎప్పుడూ చేసుకుంటాం అనేసి క్రాకర్స్ తెచ్చుకుంటాడనమాట. తీరా 9కి తెచ్చుకున్నాడు. నేనేం చేశాను, సాయంత్రం ఇంటి ముందు 2 ప్రమిదలు పెట్టేసి సూపర్ మార్కెట్‌లో ₹60 పెట్టి తెచ్చిన క్యాండిల్స్ వెలిగించాను. అరగంట కూడా ఎలగలేదు అవైతే. మళ్ళా డెకరేటివ్‌గా ఉండాలని వాటర్ దియాస్ ప్రిపేర్ చేసి పెట్టాననమాట. సరే అని లాస్ట్ ఇయర్ క్రాకర్స్ కాకరొత్తులు అవి ఉంటే ఊరక వీడియో కోసం కాల్చి గమ్మున ఇంకా నా పండగ అయిపోయిందని గమ్మున పడుకున్నా. ఈలో మా తమ్ముడు వచ్చి లేక మళ్ళీ కిందకి వెళ్దాం అది ఇది అంటే సరే వెళ్దాంలే అని రెడీ అయ్యాను. ఎందుకంటే ఒక చిచ్చుబుడ్డి కాల్చి వీడియో కోసం అది కూడా మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఈలోపు మా నాన్న వచ్చి జిలేబీ తెచ్చాడు. మొన్న ఒంగోలు వెళ్ళినప్పుడు ఏం తెమ్మంటావు అని అడిగితే జిలేబీ తీసుకురా నాన్న అన్న. ఆ రోజు ఎక్కడ దొరకలేదని సరే అని గమ్మున వచ్చేసాడు. ఇంకా నిన్న దివాళీ కదా, ఎలాగో స్వీట్స్ ఏవి తెచ్చుకోవాలనేసి జిలేబీ తెచ్చారనమాట. ఈ దివాళీ అయితే ఇలా జరిగిందండి. దివాళీ అంటే సౌండ్స్ కాదు, క్రాకర్స్ కాదు, లైట్స్ అండి, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.